నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో 3 కంపెనీలు బిలో 10 రూపీస్ స్క్రిప్ట్స్ టర్న్ అరౌండ్ అయినటువంటివి, అవుతున్నటువంటివి. ఇవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఫండమెంటల్స్ ఏంటిదో సింపుల్గా మీకు చూపిస్తా. జయప్రకాష్ పవర్ వెంచర్, జేపీ వెంచర్, ఇది ఇప్పుడు 7.55 అట్లా ట్రేడ్ అవుతుంది. ఇది 7.67, 7.66 స్టాప్ లాస్, అంటే అక్కడే ఉంది అన్నట్టు. 5 days మూవింగ్ యావరేజ్, 10 days మూవింగ్ యావరేజ్ దగ్గరే ట్రేడ్ అవుతుంది ఇది. తర్వాత ఇది ఏదైతే జేపీ పవర్ ఉందో ఇక్కడ మనకి బై ఇచ్చింది ₹5.95, మళ్ళీ బై ఇక్కడ ఇచ్చింది ₹7.30 అట్లా. ఇది మామూలుగా సపోర్టు. ఇది మన గ్రాఫు. ఈ గ్రాఫ్లో మనము చూసుకొని అంటే బై అనేది ఇస్తుంది. ఇక ఫండమెంటల్గా ఈ జేపీ పవర్ ఏంటిదో మనము చూద్దాం. ఫండమెంటల్గా మనము చూసినప్పుడు జేపీ పవర్, జయప్రకాష్ పవర్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఉందో పోయిన సంవత్సరం మార్చి 2022కి 107 కోట్లు వస్తే 22-23కి మార్చికి 345 కోట్లు, అంటే 300% గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సాఫ్ట్వేర్ చెప్తుంది. అయితే ఎందుకు వస్తుంది అది? అయితే పోయిన సంవత్సరం ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ గమనించినట్టయితే జూన్ 2021లో 4 కోట్ల లాభం వస్తే ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో 242 కోట్లు వచ్చింది. ఈ ప్రకారము మనకు సుమారుగా 1000 కోట్లు రావాలి లాభం. అంటే ఫస్ట్ క్వార్టర్ 242 కోట్లు, అది కనుక మెయింటైన్ అలానే చేస్తే 1000 కోట్లు వస్తుంది. పోయిన సంవత్సరం 100 కోట్లు వస్తే ఈ సంవత్సరం 1000 కోట్లు వస్తే 10 రెట్లు, అంటే ఇప్పుడు ₹7 ఉన్న షేరు ₹70 దాకా పోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే అదే కనుక 1000 కోట్లు కనుక ఏప్రిల్ మేకి కనుక రిజల్ట్స్ చూపించగలిగినప్పుడు ఒకటి. రెండోది, ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మళ్ళీ 345 కోట్లు ఫస్ట్ క్వార్టర్లో వచ్చింది. సేమ్ అలానే కనుక మెయింటైన్ అయితే ఇది సెకండ్ క్వార్టర్కే మీకు వన్ టైంకి ఇచ్చేస్తుంది. 14, 13, ₹15 ఈజీగా వస్తుంది. ఇక తర్వాత ఇది బ్యాలెన్స్ షీట్లోకి వస్తే 6,853 కోట్లు షేర్ క్యాపిటలు, 3,536 కోట్లు రిజర్వ్లు, అంటే రెండు కలిపితే సుమారుగా 10,300 కోట్లు ఉన్నాయి. అయితే అప్పులు కూడా 5,000 కోట్లు ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ ఒక 5,000 కోట్లు ఉంటుంది. ఇక తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి 22 కోట్లు. అంటే రియల్గా ఆ కంపెనీకి క్రెడిట్స్ కాకుండా వచ్చిన క్యాష్ ఫ్లో అంటాం, క్యాష్ వచ్చింది దాన్ని. ఇక మెయిన్ ఇక్కడ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే జేపీ పవర్లో ప్రమోటర్ స్టేక్ ఓన్లీ 24% ఉంది. ఎక్కువ శాతం పబ్లిక్ దగ్గరే ఉంది, 50%. అందుకని ఈ షేరు పెరిగే అవకాశాలు అంటే ఒక ₹1.5 పెరగగానే సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది దగ్గర ఉంది కాబట్టి తక్కువలో కొనుక్కున్న వాళ్ళంతా కూడా ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత చార్ట్ వచ్చి మీరు ఇది చూడొచ్చు. 50 days మూవింగ్ యావరేజ్ పైనే ఉంది, 100 days మూవింగ్ యావరేజ్ పైనే ఉంది, 5 days మూవింగ్ యావరేజ్, 10 days మూవింగ్ యావరేజ్ దగ్గరలోనే ఉంది. ఇది సింపుల్గా జేపీ పవర్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకో కంపెనీ చూద్దాం. జేపీ పవర్ తర్వాత ఇంకో కంపెనీ వచ్చి మనకిప్పుడు సుజలాన్ ఎనర్జీ. ఈ సుజలాన్ ఎనర్జీ ఏదైతే ఉందో ₹8.20గా ట్రేడ్ అవుతుంది సుజలాన్ ఎనర్జీ. ఈ సుజలాన్ ఎనర్జీ గురించి చూస్తే మనము కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్లో 2,256 కోట్లు రాబోయే సంవత్సరానికి వస్తున్నట్టుగా చూపిస్తుంది. మనము క్వార్టర్స్లోకి వెళ్ళినట్టయితే క్వార్టర్స్లో ఫస్ట్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో 22 కోట్లు వస్తే ఈ సంవత్సరం అదర్ ఇన్కమ్ రావడం జరిగింది ఫస్ట్ క్వార్టర్లో. అందుకని 2,433 కోట్లు సుజలాను ప్రాఫిట్ చూపిస్తుంది అనమాట. అయిన తర్వాత ఇక బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేటప్పటికి 1,843 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 5,369 కోట్లు, అప్పులు వచ్చి 6,465 కోట్లు. ఇక తర్వాత క్యాష్ ఫ్లో, ఓకే, క్యాష్ ఫ్లో కూడా రియల్గా 239 కోట్లు ఉంది క్యాష్ ఫ్లో. తర్వాత ఇందులో కూడా మెయిన్ డ్రాబ్యాక్ వచ్చి ప్రమోటర్ స్టేక్ మినిమం అనమాట 14.92. మనం ఏదైనా ప్రమోటర్ స్టేక్ చూస్తే 51% అబోనే ఉండాలి, కానీ ఇది కూడా బాగా తక్కువలో ఉంది. రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందని అర్థం. పబ్లిక్ దగ్గరే 63% ఉంది. అందుకని ఈ సుజలాన్ మూమెంటు అంతగా అంటే ఏంది, జనాల దగ్గర ఎప్పుడైతే ఎక్కువ షేర్లు ఉంటాయో పెరిగింది అనుకోండి కొంచెం ఏమంటే సెల్లింగ్కి ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ఇక చార్ట్ విషయానికి వస్తే ₹8 దగ్గరలో ఉంది. 50 days మూవింగ్ యావరేజ్, 100 days 200 days మూవింగ్ యావరేజ్ కాడనే ఉంది. మామూలుగా మళ్ళీ మనము ఈ సుజలాన్ ఏదైతే ఉందో
ఇక్కడ కూడా మనకి రూ. 8.33 5 డేస్ మూవింగ్ యావరేజ్, రూ. 8.22 10 డేస్. అంటే అక్కడక్కడే అది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మామూలుగా గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి సుజ్లాన్ ఎనర్జీ ఇది ఎక్కడ బై ఇచ్చిందంటే ఇక్కడ ఇచ్చింది రూ. 6.30లో బై ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫాలో అవుతుంది. మన పని ఏంటిది? బై వచ్చినప్పుడు బై చేయటం, సెల్ వచ్చినప్పుడు సెల్ చేయటం, సింపుల్గా ఇటువంటివన్నీ రిస్క్తో కూడుకుంది. అయితే అదర్ ఇన్కమ్ అయితే చూపించి ఫస్ట్ క్వార్టర్లో ప్రాఫిట్ ఏదైతే ఉందో చూపించటం జరిగింది. కానీ రియల్గా అయితే ఫండమెంటల్గా అంతగా ఏమీ లేదు. ఇక నెక్స్ట్ ఇంకొక స్క్రిప్ట్లోకి వెళ్దాం. ఇంకో స్క్రిప్ట్లోకి వచ్చినప్పుడు మనము ది సౌత్ ఇండియా బ్యాంక్, ఈ సౌత్ ఇండియా బ్యాంక్ ఏంటిదో చూద్దాం. ఈ సౌత్ ఇండియా బ్యాంకు అది కూడా రూ. 8.30 ఉంది. 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 8.20, 10 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 8.7. సేమ్, అంటే అక్కడక్కడే ఉంది అని అర్థం. ఇక తర్వాత ఫండమెంటల్గా మనం కనుక సౌత్ ఇండియా బ్యాంకుని కనుక చూసినట్టయితే సౌత్ బ్యాంక్ ఇది క్వార్టర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు 10 కోట్లు వస్తే ఈ సంవత్సరం 115 కోట్లు రావటం జరిగింది. అది రీజన్. అంటే మనము రికమెండ్ చేయడానికి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ అంతకుముందు తక్కువ లాభం వచ్చి ఇప్పుడు ఎక్కువ లాభం వచ్చిన వాటికే మనం చెప్పడం జరుగుతుంది. 115 కోట్లు క్వార్టర్లీ వస్తే 1 ఇయర్కి 400 కోట్లు రావాలి. అంటే 150 కోట్లు. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో 45 కోట్లే ఉంది సౌత్ ఇండియా బ్యాంకు. ఈ సంవత్సరం 460 కోట్లు వస్తుంది కాబట్టి సౌత్ ఇండియా బ్యాంకు ఓకే. ఇక బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 209 కోట్లు షేర్ క్యాపిటల్గా ఉంది. రిజర్వ్లు వచ్చి 5,644 కోట్లుగా ఉంది. ఇక క్యాష్ ఫ్లో వచ్చి 2,436 కోట్లు రియల్గా ఉంది. ఇన్వెస్టర్స్ వచ్చి పబ్లిక్ కూడా, దీంట్లో కూడా పబ్లికే. ఎప్పుడైనా కానీ ఈ చిన్న స్క్రిప్ట్లలో పబ్లిక్ వాటా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తక్కువలో ఉందని చెప్పేసి చాలామంది బై చేయడం జరుగుతుంది. 76.43% వాళ్ళదే ఉంది, పబ్లికే. ఇంకా ఎఫ్ఐఐలు 7.45, డిఐఏలు అంటే ఏంటిది? ప్రమోటర్ అంటూ ఎవరు ఉండరు ఇంకా ఈ సౌత్ ఇండియా బ్యాంక్కి. పబ్లిక్, ఇక ఎఫ్ఐఐలు, డిఐఏలు. ఎఫ్ఐఐలు కొంచెమే ఉంది, డిఐఏలు ఉంది. ఇది సింపుల్గా. ఇది మనం గ్రాఫ్లోకి వెళ్ళినట్టయితే సౌత్ బ్యాంకు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ అనేది మనం దీన్ని గమనించాలి. ఇప్పుడు సౌత్ ఇండియా బ్యాంకు ఆల్రెడీ 3 డేస్ నుంచి కంటిన్యూగా పెరగడం జరిగింది. బై వచ్చింది ఇక్కడ రూ. 7.95, ఒక 40 పైసలు అట్లా 35-40 పైసలు పెరగటం జరిగింది. ఇది సింపుల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ పర్పస్. ఈ రూ. 10 లోపు చిన్న స్క్రిప్టులు అని అడగటం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కానీ ఇవి రిస్క్తో కూడుకున్నటువంటివి. ఇవి ఉన్నదే, వీటిని పెన్నీ స్టాక్స్ అంటారు. అంటే చిన్న కంపెనీలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటంటే అవి పెద్దగా మూమెంట్ ఉండవు. మార్కెట్తో పాటు ఎప్పుడైనా పెరిగినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఎక్కువ క్వాంటిటీ కనుక బై చేయొద్దు, ఏదో చిన్న క్వాంటిటీ కొనుక్కోండి, మూమెంట్ని చూసుకొని అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే సౌత్ ఇండియా బ్యాంక్ ఓకే, రిజల్ట్స్ పరంగా రాబోయే రోజుల్లో మీరు చూసుకొని ట్రేడింగ్ చేసుకోవాలి. ఇది నా నుంచి ఇన్ఫర్మేషన్. ఇది ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్ పర్పస్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.